episode 1 of learning JavaScript. Today we will learn about what is JavaScript, ఎందుకు JavaScript ని ఫ్రంట్ ఎండ్ లో యూస్ చేస్తాం, ECMAScript అంటే ఏంది, ECMAScript లో వర్షన్స్, console.log అంటే ఏంది. JavaScript అనేది ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు మనం JavaScript ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి JavaScript యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకోండి. మనకు దేవుడు స్కెలిటన్ ఇస్తాడు. స్కెలిటన్ అనేది ఒక HTML స్ట్రక్చర్. ఆ స్కెలిటన్కి మనం స్కిన్ టోన్ యాడ్ చేస్తే అది హ్యూమన్ బాడీ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని CSS. దీనికి ఫంక్షనాలిటీ ఇవ్వడానికి మనము బ్రెయిన్, హార్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని జావాస్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ, ఒక వెబ్సైట్కి ఫంక్షనాలిటీ ఇవ్వడం. జావాస్క్రిప్ట్ని మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఎందుకు యూస్ చేస్తాం? వై నాట్ జావా, పైథాన్? ఎందుకంటే బ్రౌజరు జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది ఒకటే అర్థం చేసుకుంటుంది. జావాస్క్రిప్ట్ని మనం బ్యాక్ ఎండ్గా కూడా యూస్ చేయొచ్చు. బట్ HTML, CSS అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాదు, ఇది ఒక ఫైల్స్. ECMAScript అంటే ఏంటంటే మన ఇండియాకి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉన్నట్టు జావాస్క్రిప్ట్కి ఒక కాన్స్టిట్యుయెన్సీ ECMAScript అంటే ఇది ఒక రూల్ బుక్. దీంట్లో మనకు జావాస్క్రిప్ట్ సింటాక్స్, ఫ్యూచర్స్, బిహేవియర్ ఉంటాయి. జావాస్క్రిప్ట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ కూడా, ECMAScriptలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. ES1, ES2, ES3, ES4, ES5, ES6. మనం ఇప్పుడు నేర్చుకున్న సిరీస్లో ES5, ES6 గురించి చూద్దాం. ఇప్పుడు ECMAScript మనకి ఏదైనా ఒక ఫోన్లో న్యూ ఫీచర్ వచ్చిందంటే మనం దాన్ని అప్లోడ్ చేయడానికి some సాఫ్ట్వేర్స్ లైక్ ఏదైనా వాడతాం. అలానే జావాస్క్రిప్ట్కి ఏదైనా న్యూ ఫీచర్ అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ECMAScript అనేది వాడతాం. ECMAScriptలోనే మనం ఇప్పుడు యూస్ చేసేది ES5, ES6. ECMAScript, దాని ECMAScript బిఫోర్, ECMAScript ఆఫ్టర్. ECMAScript 5లో మనం వేర్ అనేది యూస్ చేస్తాం. వేర్ అంటే ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది, లైక్ వేర్ A = 10 లైక్ దట్. ES6లో ఈ వర్షన్లో వేర్ని లెట్ కీవర్డ్ రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ console.log ఆఫ్ డేటా. console.log అంటే ఏంటంటే మనం యూజర్ నుంచి డేటాని తీసుకొని మనకు చూపిస్తుంది. కన్సోల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అలర్ట్, వార్న్, ప్రాంప్ట్. మనం దీన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. బ్రౌజర్ మీ విండోస్లో VS కోడ్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని సెటప్ చేసుకున్న తర్వాత జావాస్క్రిప్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, అలాగే index.html లో మనం జావాస్క్రిప్ట్ ఫైల్ని ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం. స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేసి దాంట్లో SRC అనే ఒక యాట్రిబ్యూట్లో మీరు క్రియేట్ చేసుకునే ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తే లింక్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు కన్సోల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ టైప్స్ చూద్దాం. ఫస్ట్ అలర్ట్ ఆఫ్ డోంట్ ట్రై. నెక్స్ట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూస్తే మనకు పాపప్ విండోలో డోంట్ ట్రై అని అలర్ట్ ఇచ్చింది మనకు. నెక్స్ట్ సేమ్ అలానే దీన్ని ఒక లైన్ని కామెంట్ చేయడానికి control/సింబల్ వాడతాం జావాస్క్రిప్ట్లో. నెక్స్ట్ ప్రాంప్ట్ ఆఫ్ ఎంటర్ నేమ్. బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ జస్ట్ క్లిక్ ఓకే. రిఫ్రెష్ చేసామంటే ఎంటర్ యువర్ నేమ్ సంథింగ్. ఓకే. Next we'll see about comment the prompt line. Next we'll try console.error of, you can type anything. I'm taking the error. Open up whether you can see the output by opening the console window. To open the console window, the shortcut keys Ctrl+Shift+J. See here, the console window is open and the error is showing the output error with printed error symbol. Next, like that, you can take console.warn. No warning. Open the window, you can see here that it printed the warning and it's showing the warning symbol, danger symbol. Next, comment these 2 lines. Next, we'll talk about the var implementation of var. You take var equals to any value 10, 9, 8,
like any value it is a console dot log of a, printing the 10 value. As you see that here the a value equals to 10, that value will be printed. Practice more problems.